ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినం యొక్క వాగ్దానము: ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జయకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము ప్రవక్త ద్వారా దేవుడు యెహోషాపాతుకు తెలియజేస్తున్నాడు. యెహోషాపాతు చుట్టూ శత్రువులు, ఆయా దేశముల రాజ్యముల అధినేతలందరూ కూడా కూడుకొని ఒక్కసారిగా అతని మీదకి దండెత్తినప్పుడు అతడు భయపడి దేవుని సందులో ఉపవాసముండి ప్రార్థించాడు. ఉపవాస దినం యూదా దేశమంతా కూడా ప్రకటన చేశాడు. అక్కడ పురుషులు, భార్యలతోటి, శిశువులతో అందరూ కూడుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఈ గొప్ప సైన్యమును జయించడం మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు అని వారందరూ కూడా ప్రార్థించారు. వెంటనే ప్రవక్త ద్వారా అతనితో దేవుడు మాట్లాడుచున్నాడు. మీరు భయపడకండి, జడియకండి, గొప్ప సైన్యముతో నేను యుద్ధం చేస్తాను, మీరు కాదు అని చెలవిస్తున్నాడు. అలాగనే దేవుడు వారితో యుద్ధం చేశాడు. వారందరూ కూడా దండెత్తి వచ్చారు. ఇజ్రాయిల్ దేవుడు స్తుతిస్తున్నారు, మహిమపరుస్తూ ఉన్నారు. వారందరూ కూడా దేవుడు స్తుతించిన కొలది, మహిమపరిచిన కొలది ఈ సైన్యం అంతా కూడా ఒకరినొకరు చంపుకొని శవాలై ఉన్నారని బైబిల్ గ్రంథమందు మనం చూస్తూ ఉన్నాం. వాక్యం ఇలాగ చెప్పుచున్నది: దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయం 30వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, నెమ్మది అనుగ్రహించు దేవుడు. నీ చుట్టూ శత్రువులు ఉండి ఉండవచ్చును, దండెత్తి వస్తున్నారేమో. నువ్వు ఉద్యోగం చేసే చోట శత్రువులు ఉన్నారేమో, లేక నువ్వు వ్యాపారం చేసే చోట నీ మీద శత్రువులు లేస్తున్నారేమో. ఏ ప్రయత్నములో ఉన్నా నీ మీద శత్రువులు ఉన్నారేమో. ప్రభు సన్నిధిలో ప్రార్థించు. శత్రు బలమునంతటి కూడా విరుచువాడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. కీర్తనాకారుడు అంటున్నాడు: నేను ప్రార్థించు దినమున శత్రువు వెనుకకు మళ్ళును. నువ్వెప్పుడైతే ఉపవాసముండి దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించుచున్నావో, దేవునికి సమయాన్ని ఇస్తున్నావో, అప్పుడు శత్రువు నీ ఎదుటి నుండి దూరం అవుతాడు. నువ్వు దేవునికి సమీపమయ్యే కొలది శత్రువు పారిపోతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునితో ఏకముక్కండి. యెహోషాపాతు రాజు వలె దేవునితో ఏకీభవించండి. దేవుని స్తుతించండి, పాడండి, ప్రార్థించండి, ఉపవాసం ఉండండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో జయమునిస్తాడు. ఎలాంటి శత్రువుకైనా మీరు భయపడవలసిన పని లేదు. వాడు గొప్ప సైన్యమైనా వాడి కంటే మహాసైన్యము ప్రభుని యేసుక్రీస్తు. ఈరోజే మీరు ప్రార్థించండి. యెహోషాపాతు రాజు జీవితంలో జయమును అనుగ్రహించి నెమ్మది కలగజేసిన దేవుడు మీ జీవితంలో కూడా జయమునిస్తాడు, నెమ్మదిని అనుగ్రహిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, యెహోషాపాతు రాజు జీవితంలో జయమునిచ్చిన దేవుడవు. నీ బిడ్డల జీవితాల్లో దేవా జయము దయచేయి. శత్రువులు అనేక మంది నీ బిడ్డల మీద విజృంభించుచూ ఉండవచ్చు. వారందరూ కూడా గుంపు కూడి ఉండవచ్చు, సమూహములుగా ఉండి ఉండవచ్చు. అయినను నీ బిడ్డలు ప్రార్థించు కృప దయచేయి. నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా, నీ బిడ్డలు విజ్ఞాపన చేస్తూ ఉండగా నీ బిడ్డలకు జయము దయచేసి నెమ్మది అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.